ఫ్రైడ్ రైస్ ఎత్తున్నా. జీలకర్ర ఎల్లిపాయ అయితే దంచుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు జీలకర్ర దంగిన తర్వాత ఎల్లిపాయలు కూడా వేసి మెత్తగా దంచాలి. ఇట్లా మెత్తగా దంచాలి. అన్నం విప్పి ఎల్లిపాయ ముద్ద అయితే కలుపుకోవాలి. అట్లాగే ఎల్లిపాయ జీలకర్ర కలుపుకున్నాం కదా, కొంచెం అంత కారం, అట్లాగే కొంచెం ఉప్పు కలిపేసుకోవాలి. ఇట్లా ఆయిల్ అయితే వేడెక్కింది. జీలకర్ర, ఉల్లిగడ్డ అయితే వేగింది, పసుపు, కొత్తిమీర వేసినాక కొత్తిమీర గోలిన తర్వాత అన్నం అయితే వేసుకోవాలి. ఇదైతే కలుపుకోవాలి.